హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ నామాల మనోజ్ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే విజయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను విజయ్. రీసెంట్గా చూసుకుంటే లావణ్య, గతంలో చూసుకుంటే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఎంత చర్చనీయాంశంగా మారిందో, రీసెంట్గా ఒక వాళ్ళ ఊర్లోనే సో ఆమె డ్రైవ్ చేస్తూ పక్కన ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని అంటే తగిలించాలనో ఆమె ఉద్దేశం ఏమనో తెలియదు, కానీ ఆమె వాళ్ళని తగిలేయడం, వాళ్ళు తర్వాత వచ్చి వార్నింగ్ ఇవ్వడం, ఆమెకి మళ్ళీ ఈమె వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం, ఈ వీడియో మీరు కూడా చూసి ఉండొచ్చు. సో ఏంటి మేడం ఈమె ఉద్దేశం ఏంటంటారు యాక్చువల్ చెప్పాలంటే? ఈ లావణ్య అనేటువంటి క్యాండిడేట్ గతంలో రాజరుని జీవితాన్ని శుభ్రంగా ఒక రకంగా చెప్పాలంటే కంపు చేసి పడేసింది. ఆ అబ్బాయిని ఏదో ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా ఉయ్యాల జంపాల సినిమా నుంచి ఆ అబ్బాయి చాలా కష్టపడి ఎదుగుతున్న పిల్లాడు. రీసెంట్గా కూడా పురుషోత్తముడు అనే సినిమా కూడా చేశాడు. నాకు తెలిసిన వరకు అబ్బాయి మంచి పిల్లాడే. ఈ ఆడపిల్ల మాయలో పడిపోయి ఆ పిల్లోడు బ్లాక్మెయిలింగ్, ఈ అమ్మాయి చేసేదంతా బ్లాక్మెయిలింగ్. నిజం చెప్పాలంటే డ్రగ్స్ కేసులో ఇంతమంది అమ్మాయిలు ఉంటే ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకుంటారు? సో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో వాళ్ళని వీళ్ళ ఇంటికి తీసుకురావడము, ఇచ్చిన చనువు తీసుకొని ఆ చనువుని ఓవర్గా చేసేసి వాళ్ళని వీళ్ళ ఇంటికి పిలుచుకొని వాళ్ళతో పబ్బులు పార్టీలు చేసుకోవడం, ఇల్లంతా గందరగోళం చేయటము, ఆ కుటుంబ సభ్యులను టార్చర్కి గురి చేయడం, ఆ ఇంట్లో వాళ్ళని ఖాళీ చేయమని చెప్పడం, చాలా 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 చేసింది. ఇదంతా చేయడం చూస్తుంటే అనిపిస్తుంది, ఒక ఆడపిల్ల, ఒక పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఒక హీరోతో ఈ విధంగా ఇన్ని రోజులు ఇంట్లో ఉండి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు చెప్పి, మరి ఆ అబ్బాయి ఎలా ఈ అమ్మాయి ఈ చేతిలో పడ్డాడో నాకైతే తెలియదు, కానీ అసలు లోపల ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. కానీ మొత్తానికి ఆ పిల్లడు ఏదో క్రమశిక్షణగా ఉందాము, నా పనిలో నేను చేసుకుని పోదాము, ఇదేదో నా కొరకడానికి కొయ్యిలాగా ఉంది, నేను ఏదో నా పద్ధతిలో నేను పోదాం, ఆ పిల్లడు ఒక మంచి దారిలో వస్తున్నప్పుడు ఈ అమ్మాయి పాత కథలన్నీ ఎత్తి బ్లాక్మెయిల్ చేసి ఆ పిల్లోని నాన్న చిత్రహింసలకు గురి చేసి, అదే కాకుండా ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళని కూడా మన రేడియో జాకీ ఉన్నారు, ఆయన పేరు శేఖర్ భాషా గారిని కూడా చాలా అసహ్యకరమైన మాటలు మాట్లాడే అమ్మాయి చాలా నీచంగా ప్రవర్తించిందని చెప్పాలా. నీచమనే అంటాను నేను, ఎందుకంటే ఒక ఆడపిల్ల అయి ఉండి తల్లిదండ్రులు వదిలేయడమే కాకుండా తల్లిదండ్రులు వదిలేసి వాళ్ళు కూడా ఈ వెనకాల పరిగెత్తుకొని వచ్చి, ఎందుకంటే ఇవి చేసే పనులన్నీ చాలా అసహ్యకరమైనవి. ఏం చేస్తారు, నా బిడ్డను మేము ఏ బిడ్డను కూడా తల్లిదండ్రులు వదిలేలేరు. ఎంత తప్పు చేసినా కూడా దాచిపెట్టగలిగేది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. అంతే కదా. సో ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు కాపుదలు కాసుకొని ఆ పిల్లకి సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే ఆ అమ్మాయి చేసే తప్పులన్నీ వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు, అయినా సరే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కన్న కడుపు కాబట్టి. ఇదంతా అమ్మాయికి ఇప్పుడు తెలియదు, కొన్ని సంవత్సరాల తర్వాత కొంతకాలం ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇలాంటి వాళ్ళకి కాలం మంచి బుద్ధి చెప్తుంది, మామూలుగా కాదు. ఏమో కనుమరుగు అయిపోయింది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది, పిల్ల కనపట్లేదు, పర్వాలేదు అనుకున్నాము, ఇప్పుడేదో యాక్సిడెంట్ చేసేసి ఆ యొక్క ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని వాళ్ళ మీద రివర్సల్ కేసు పెట్టడము, వాళ్ళే తప్పు చేసినట్టుగా వాళ్ళని బ్లేమ్ చేయటం. ఆ వీడియోలో వాళ్ళ మీదనే మళ్ళీ ఫైర్ అవుతా ఉంది, వాళ్ళ మీద ఫైర్ అవటం, రివర్స్ లో వెళ్ళడం అన్నమాట. రివర్స్ అంటే ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ అయింది అక్కడ. తాగి డ్రైవ్ చేస్తున్న విషయము అసలు ఆడపిల్లలు ఏమవుతున్నారు విజయ్, నాకు అర్థం కావట్లేదు. ఇలా ఆడపిల్లలా లేకపోతే పులులా నాకు అర్థం కావట్లేదు. పులులు కూడా పద్ధతిగా తలంచుకుని పోతాయేమో, మరి ఇది ఏ జాతి కింద వస్తారో నాకు అర్థం. ఇలాంటి వాళ్ళని మాత్రం అంటున్నాను నేను. మంచి అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరికీ నేను నా బ్లెస్సింగ్స్ నేను ఇవ్వడానికి, అంటే ఎవరైనా ఒక అమ్మాయి పేరు చెప్తే ఆ అమ్మాయి గాడ్ బ్లెస్ అని అంటాను నేను. ఎందుకంటే ఆడపిల్లగా పుట్టిన ప్రతి వాళ్ళని కూడా దేవుడు ఆశీర్వదించాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళు పడే పెయిన్ అంటే పురిటి నొప్పులే కాదు, ప్రతి విషయంలో ఆడదానికి పెయినే. తల్లిదండ్రుల దగ్గర కొంచెం పెయిన్ ఉంటుంది, అత్తమామల దగ్గర పెయిన్ ఉంటుంది, సమాజంతో పెయిన్ ఉంటుంది, బంధువులతో పెయిన్ ఉంటుంది. ఎక్కువ ఆడపిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు ఇళ్లలో కూడా. ఎవరైనా సరే ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన బంధువులైనా కావచ్చు, ఒక అమ్మాయి ఎదుగుతుందంటే ఏంది ఆడపిల్ల బరిదిగించి తిరుగుతుంది, ఈ అమ్మాయి ఏంది ఆ కోర్స్ చేస్తుంది, ఈ అమ్మాయి ఏంటి ఈ కోర్స్ చేస్తుంది, మా ఇంట వంట లేదమ్మా, వీళ్ళంతా ఏదో చాలా బుద్ధిమంతులు, పుట్టకతోనే బుద్ధిమంతులు అయినట్టు ఇప్పుడు అంటారు కదా శుద్ధ పూసలు అని చెప్పి. శుద్ధ పూసలు ఏదో అంటారు కదా, అదేదో నాకు ఒక తప్పు మాటలాగాని నేను అనలేకపోతున్నాను. సాంప్రదాయాన్ని శుద్ధ పూసలు అంటారు కదా, అట్లా అయినట్టు నేనేమంటానంటే విజయ్, ప్రతి ఒక్కళ్ళలో తప్పు అనేది ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది, ఎదుటి వాళ్ళని విమర్శించకూడదు. ఈ లావణ్య విషయానికి వద్దాం. ఇప్పుడు ఈమె చేసిన తప్పులు చాలా ఉన్నాయి, అది కప్పిపుచ్చుకోవడానికి ఈ మధ్య మళ్ళీ పబ్లిసిటీ లేదు కదా,
ఏ రకంగా పబ్లిసిటీ, అమ్మాయి మరి కావాలని గుద్దేసిందో లేకపోతే తాగిందని కన్ఫర్మ్ అయిపోయింది. సో తాగి చేసింది కాబట్టి కన్ఫర్మ్గా అమ్మాయిది తప్పని అర్థమైపోతుంది. ఇక్కడ దాచుకోవడానికి ఏమీ లేదు. ఇలాంటి అమ్మాయిల్ని తగిన రీతిలో బుద్ధి చెప్పగలిగిన వాళ్ళు ప్రపంచంలో మనుషుల వల్ల కాదు. ఇది ఇలాంటి కొరకరాని కొయ్యలు అంటారు వీటిని. ఇవన్నీ కూడా మగపిల్లల జీవితాలతో ఆడుకోవటము, తనని ఎవడో అన్యాయం చేసినట్టు బిల్డప్లు ఇచ్చేయటము, ఇదంతా దేనికోసం చేస్తారు అంటే నిజం చెప్తున్నాను విజయ్, నమ్మకు చెప్పండి. ఇలాంటి పిల్లలు ఇలాంటి పనులు చేసేది కేవలం డబ్బు కోసమే. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎందుకంటే వేరే ఇంటెన్షన్ ఉన్న ఒక ఆడపిల్ల ఎంత పద్ధతిగా ఇంట్లో పెంచిన పిల్ల బయటకు వచ్చేసి ఒకరితో సినిమా తీస్తానని చెప్పి ఆయనకి డబ్బులు ఇచ్చేసి రాజతరుణ్కి డబ్బులు పెట్టింది అంటే ఎవడు పెట్టమన్నాడు నిన్ను? ఆ డబ్బులతో నువ్వు మంచి బిజినెస్ చేసుకో, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకో. నువ్వు ఎదగడానికి నువ్వు ఖర్చు పెట్టాల్సింది పోయి ఒక అబ్బాయి కోసం నువ్వు ఖర్చు పెట్టేసి తర్వాత ఆ అబ్బాయి ఎదిగిన తర్వాత నేను పట్టించుకోవట్లేదు. నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు? నువ్వు అతన్ని ఎంత హెరాస్మెంట్ చేసి ఎంత ఇబ్బందులు పాలు చేస్తే అబ్బాయిని చేస్తే అబ్బాయి అంత నోరు మెదపకుండా ఉన్నాడు, ఎన్ని మాటలు మాట్లాడినా కూడా. ఎందుకంటే దాన్ని ఏమంటారు అంటే సిగ్గు సరం అంటారు. అరే నేను మాట్లాడితే బాగోదు ఒక ఆడపిల్ల గురించి, 4 గోడల మధ్య జరిగింది మనం మాట్లాడకూడదు అనేటువంటి ఇంకిత జ్ఞానం ఉంది కాబట్టి రాజతరుణ్ ఈ పిల్లకు సంబంధించిన విషయాలు ఏమీ కూడా బయట పెట్టలేదు. తర్వాత మాట్లాడాడులే ఎప్పుడో కొంచెం 2-3 మాటలు నా దగ్గర కూడా ఉన్నాయండి ఈ అమ్మాయి మాట్లాడి. నువ్వే ఇల్లు వదిలేసి అతని దగ్గరికి వచ్చి అతనితో ఎస్టాబ్లిష్ అయ్యి ఇంట్లో ఉండిపోయి మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పి మరి గట్టిగా ఫైట్ కూడా చేయలే, మధ్యలో తప్పించుకొని వెళ్ళిపోయి ఏమేమో కథలు నడిచాయి, చాలా నడిచాయి. ఇప్పుడు ఈ రోజు నువ్వు యాక్సిడెంట్ చేసి నోరు మూసుకుని తప్పు ఒప్పుకొని వాళ్ళకి క్షమాపణ చెప్పి వాళ్ళకి ఏదైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేసి కేసు లేకుండా ఏదో పోలీసు వాళ్ళు బదిలీ సార్ నేను డ్రింక్ చేశాను, అసలు ఆ మాట చెప్పుకోవడానికి ఎంత అవమానం. అసలు ఒక ఆడపిల్ల తాగి రోడ్డు డ్రైవ్ చేస్తూ ఉందంటే ఆడపిల్లని పట్టుకుంటే రేపు పొద్దున ఈ అమ్మాయిని అసలు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు విజయ్? ఎవరు చేయరు మేడం. ఎవరు ఎలా అనుకుంటున్నారో అమ్మాయికి తెలియట్లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లగానే జీవించు, మొగరాయిళ్ళ బతకాలన్నప్పుడు మొగరాయిళ్ళగానే బతుకు, కానీ ఒక మగవాడి జీవితంతో మాత్రం ఆడుకోవద్దు. అలా అని సమాజంతో కూడా నువ్వు ఆడుకోవడానికి నీకు అధికారం లేదు. నువ్వు తాగి డ్రైవ్ చేసావు కాబట్టి శిక్షకు అర్హురాలవి. ఆ శిక్ష తీసుకొని సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతే ఇప్పటివరకైనా ఇంకా కొంచెమైనా నీకు గౌరవం మిగులుతుంది అని నేను చెప్పదలుచుకున్నాను. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. లేడీస్ ఉండాలి కానీ మరీ ఇలా ఉండడం చాలా వరకు తప్పే మీరు చెప్పినట్టు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి పంపిస్తున్నారంటే మమ్మల్ని లేడీస్కైనా వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమనుకుంటారు, మా అమ్మాయి బాగా ఒక భవిష్యత్తులో బాగా మంచి స్థాయి. మీరు ఆలోచించండి, ఏ తల్లిదండ్రులకైనా నీ కూతురు తాగి డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికింది ఒకరిని గుద్దేసింది అంటే ఆ పేరెంట్స్కి అసలు వాళ్ళు మానసికంగా ఎంత ఈ అమ్మాయి వాళ్ళు నలిగిపోయి ఉంటారో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పుకోలేరు, చచ్చిపోతారు వాళ్ళు, మంచి చెప్పుకోలేరు ఈ అమ్మాయి గురించి. ఎందుకంటే ఈ అమ్మాయి అలాంటి క్యాండిడేట్ అంటే తల్లిదండ్రులను కూడా తన వైపు మరల్చుకొని తను చేసే తప్పుల్లో వాళ్ళని పాలి భాగస్తుని చేసింది ఈ అమ్మాయి. రైట్ మేడం, ఇప్పటికైనా ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఉంటుందని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే విజయ్, థ్యాంక్ యూ.